అరే మేమే కట్ చేసాం ట్రైలర్ తెలుసా. ఓకేరా. అదే ఆ కాస్ట్యూమ్స్ కట్ చేయడానికి పిలిచేవారని కదా. ఏంట్రా అది? దశావతారంలోని మా అమ్మ ఉంటుంది చూసావా, మా అమ్మ గుండె ఎలా ఉంటుంది అలా ఉండదు. దేర్ ఆర్ రూమర్స్ దట్ దేర్ ఇస్ దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, అనురాగ్ ఠాకూర్ అనగానే డైరెక్టర్ అంటే యా దే ఆర్ రూమర్స్ అని అన్నాడు. వైరో చచ్చిపోయి పుట్టేస్తాడా? అదే గొడవల్లోని డీప్ గా పడుకొని కడుపులో ఉన్న బిడ్డ కూడా చచ్చిపోతాడు. తర్వాత ఈ ఆత్మ వెళ్ళి ఆ బిడ్డలోకి వెళ్తుంది. అక్కడ అప్పుడు కలికి ఉద్యమిస్తాడు. అదే చూడలేము. వీడిగాడు అయితే మాత్రం కడుపులో పెట్టామా నోట్లో పెట్టా. ఈరోజు మన కంటెంట్ పుష్ప కాదురా, కల్కి రిలీజ్ ట్రైలర్. ఇప్పుడు 6 గంటల నుంచి ఫోన్ పట్టుకొని కూర్చున్నాను. ఎప్పుడు వద్దా, ఎప్పుడు వీడియో చేద్దాం, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వీడియో చేద్దాం. 8 అన్నాడే, 8:40 అయిపోయింది. నాకు ఆల్రెడీ అప్డేట్ వచ్చిందిలే. మా బ్యాచ్ మా గ్రూప్ లో మేము వైజయంతి గ్రూప్ లో ఉన్నాను నేను. నిజం అనుకుంటారు వాళ్ళు, చూసిన వాళ్ళు అందరు నిజం అనుకుంటారు. ఓకే మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయబే. వచ్చిందా ఈ షార్ట్ అశ్వత్థామ ఇంట్రడక్షన్ షార్ట్ కదా అది. సమయం వచ్చింది. భగవంతుని రూపణ సమస్త సృష్టి ఉంటుందంటారు. విజువల్ చూడరా, లాంటిది మీ కడుపులో ఇంకో ప్రపంచం, 3 ప్రపంచాలు కదా. ప్రపంచం అని చెప్పి అన్నాడు కదా. సో ఆ విజువల్స్ అనుకోండి కదా. భగవంతుడే ఉన్నాడు. ఎంత ఉన్నదిరా అసలు ఆ దీపిక పక్కన. అమితాబ్ బచ్చన్ చూసి అంత హైట్ ఉన్నాడా? సింబాలిక్ గా చూపిస్తున్నాడు. ఆడి చెయ్యి అంతే ఉంది, ఆడి కాలు చూడు. అమితాబ్ బచ్చన్ చూడు ఎంత హైట్ ఉన్నాడా. ఎంత ఉమ్ముతున్నాడు కూడా. హైట్ రిఫరెన్స్ కోసం అని చెప్పి అంతగా పెడుతున్నాడు అలా. రేపటి కోసం ఈరోజు ని చంపితే రేపేలా ఉంటుంది. నేను కాపాడుతా. ఒక పెద్ద బౌంటీ. ఇద్దరు వేడు కదా. పెద్ద బౌంటీ. ముందు ట్రైలర్ లో ఉన్న షార్ట్ కి కంటిన్యూషన్ గా ఇది పెట్టుకున్నాడు. ముందు షాట్ లో కూడా, ముందు ట్రైలర్ లో కూడా ఉంటది సేమ్ షాట్. అవును అంట ఆడు చూసినట్టు పెద్ద. ముందు చూసాను కదరా. ఓకేరా. అరే మేమే కట్ చేసాం ట్రైలర్ తెలుసా. ఓకేరా. అదే వాళ్ళ కాస్ట్యూమ్స్ కట్ చేయడానికి పిలిచేవారని కదా. వన్ షాట్ కాంప్లెక్స్ కి వెళ్ళిపోతా. సరే ఇంకా చాలు. బాగా కట్ చేసాడు ఇది మాత్రం. అక్కడ చూడరా, మహాభారతం అనుకుంటాది. ఫ్లాష్ బ్యాక్. మహాభారతంలో ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా కమల్ హాసన్ మారడు, మారలేడు. ఏమన్నాడు రా అసలు గెటప్. అదే కదా మొన్నల టైప్ కాదురా అసలు. తిను ఎవడే సుబ్రహ్మణ్యం హీరో. ఫస్ట్ సినిమాలో హీరోయిన్ రా మాలవిక. ఇది ఇందాక షార్ట్ కి లాస్ట్ అనుకుంటా. ఫుల్ వార్ సీన్స్ రా. చూసావా, ఇటు కట్టేమో దీనికి తీసుకెళ్ళాడు, ఏన్షియంట్ తీసుకెళ్ళాడు. ఇటువైపు ఏమో వచ్చి ఇంకో షార్ట్ లోనేమో వచ్చి ఫ్యూచరిస్టిక్ వెళ్ళిపోయాడు. బాబా అద్రిపోయిన షార్ట్. ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోతుంది. హల్క్ బస్టర్ అయిపోయింది ఒక్కసారిగా. ప్రిపేర్ అయ్యి వచ్చాను. అల్టిమేట్ షాట్ లాస్ట్ రా నాకైతే. లాస్ట్ షాట్ అల్టిమేట్ షాట్ అది. ఓన్లీ రివర్స్ లోనే వెళ్తుంది అనుకున్నాం కానీ ట్రాన్స్ఫార్మ్ కూడా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బుజ్జిని బంబుల్ బి కార్ చేస్తాడు అంటున్నాడు ట్రాన్స్ఫార్మ్. అల్టిమేట్ రా నిజంగానే. చెప్పండి అబ్బాయిలు, ఎలా ఉంది ట్రైలర్? ఎలా అనిపించింది? ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేసిందే కదా, ఎక్కడ తగ్గదని తెలిసిందే ముందు నుంచి. ఒక ప్రభాస్ సినిమా అని అనలేం కానీ మొత్తం హోల్ ప్యాక్డ్. అరే కమల్ హాసన్ చూసావా? కమల్ హాసన్ అంట ఏంట్రా అది? దశావతారంలోని మా అమ్మ ఉంటుంది చూసావా, మా అమ్మ గుండె ఎలా ఉంటుంది అలా ఉండదు.
ఏదో వెలుగుతుంది సీనా ఇటు దగ్గర రా. ఓకే ఓకే మనం మాట్లాడుకుంటే మళ్ళీ బాగుందిరా. అశ్వత్థామ చూసావా, ఒక శాపం ఉంటది కదా, చిన్నపిల్లని చంపాడు అది కడుపులో ఉండగానే అని చెప్పి అవును. ఆ షాట్ కూడా పెట్టాడు చూసావా. అశ్వత్థామ అవును. అస్త్రం అంటది. మృణాల్ ఠాగూర్ అన్నారు కదరా. మృణాల్ అంటున్నారు, దల్కర్ ఉన్నాడు అంటున్నాడు, విజయ్ దేవరకొండ ఉన్నాడు అంటున్నారు. అరే రూమర్స్ లో నేను- విజయ్ దేవరకొండ అనేసరికి అనుకున్నారా, సినిమా ఫంక్షన్ అనుకున్నారా భయ్య, అంతమంది వస్తున్నారు. నేను ఫిలిం కంపెనీ వీడియో చూసాను. దేర్ ఆర్ రూమర్స్ దట్ దేర్ ఇస్ దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ అనగానే డైరెక్టర్ వెంటనే యా దే ఆర్ రూమర్స్ అని అన్నాడు. రే విజయ్ దేవరకొండ కూడా ట్వీట్ చేశాడు రా ట్రైలర్ అది సినిమా కోసం, కల్కి కోసం. అక్కడి నుంచే కొంప తీసి కడుపులో బిడ్డ విజయ్ దేవరకొండ ఏమో అని ఒక వద్దురా, అదే చూడలేము. వీడిగా అయితే మాత్రం కడుపులో పెట్టామన్న నోట్లో అక్కడ కూడా గాల్లో దోహలేస్తారు, తీసుకొని దోశలు. మా వాడు ఒక స్టోరీ చెప్పాడు రా, చెప్పనా. ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి, భైరవ్ క్యారెక్టర్ ఏది బౌంటీస్ కోసం తిరుగుతా ఉంటాడు. ఆ క్రమంలోని అశ్వత్థామతో ఫైట్లు ఎన్ని జరుగుతుంటాయి కదా. కల్కి క్యారెక్టర్ కూడా మెయిన్ క్యారెక్టర్, ఎందుకంటే మూవీ ప్లాట్ కల్కి. ప్రభాస్ ఒకవేళ ప్రభాస్ కానీ కల్కి కాకపోతే, కల్కి ఒకవేళ వేరే హీరో అయితే కనుక సినిమాని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఆ కల్కి అనే క్యారెక్టర్ ని ప్రభాస్ కన్నా ఇంకెవడు హ్యాండిల్ చేయలేడని పాయింట్. ఎక్స్పెక్టేషన్స్ పెట్టించుకున్నారు ఆల్రెడీ. కల్కి అంటే ప్రభాస్ అనేసి. ఈ అశ్వత్థామతో ఫైట్ లోనే కల్కి అదేంటి భైరవ్ చచ్చిపోతాడు. భైరవ్ చచ్చిపోయి పుట్టేస్తాడా, అదే గొడవల్లోని దీపిక పడుకొని కడుపులో ఉన్న బిడ్డ కూడా చచ్చిపోతాడు. తర్వాత ఈడు ఆత్మ వెళ్ళి ఆ బిడ్డలోకి వెళ్తుంది. అక్కడ అప్పుడు కల్కి ఉద్యమిస్తాడు. చెప్పరా ఎంత కాంప్లికేట్ చేసి చెప్ప ఫ్రెండ్స్ వస్తాడు వేస్తాడు వెళ్తాడు ఫ్రెండ్స్ అయిపోయింది. అది కాదు నాగేశ్వరి ఆఫ్టర్ లిస్టింగ్ చూస్తున్నాను ఏమంటారా. మీరు రాసుకోండి, మీరే పుట్టించుకోండి అన్ని. నేనెందుకు ఏమలే సినిమా ఎటు వెళ్తుందో అర్థం అవట్లేదు. ప్రమోషన్స్ లేవు. ఏమో. ఎవరంటే ఓకే ప్రమోషన్స్ ఓకే ప్రమోషన్స్ ఓకే ప్రమోషన్స్ అంటాడు మాయా. ఆ మాటతోనే మొత్తం ప్రమోషన్ చేసేస్తున్నారు మొత్తం వాళ్ళు. అదే ఆ మీమ్స్ తోటి అయిపోతున్నాయి ప్రమోషన్స్ అన్ని. ఆ మీమ్స్ ప్రమోషన్ అయిపోతుంది. ఆడిసుకున్నారా ప్రీ లాంచ్ లోని, ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లోని 12 నిమిషాలు మనిషికో క్వశ్చన్ అయిపోయింది. అరే అయిపోయింది. నాకు తెలిసి అంత షార్టెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫస్ట్ టైం చూసాను నేను. ఎంత హై బడ్జెట్ మూవీకి మళ్ళీ ఎవరైనా ప్రమోషన్ చేస్తున్నారు అంటే పాప మా బుజ్జి అనే కార్ రా ఊర్లూర్లు తిరుగుతుందిరా. ఆనంద్ మహేంద్ర తోలేస్తాడు ఆ బండి. ఏమలే లేని లైగర్ సినిమాకి ఆ నూరులు తిరిగారు పాపం పూరి జగన్నాథ్ వీళ్ళందరూ కలిసి. వీళ్ళు ఏమీ తిరగట్లేదు. అదేరా 600 కోట్లు పెట్టి మళ్ళీ ఏమంత కాన్ఫిడెన్స్ నాకు అర్థం అవ్వట్లేదు. అంటే కమల్ హాసన్ వచ్చేస్తారులే, అమితాబ్ బచ్చన్ వచ్చేస్తారులే, దీపిక పడుకుని వచ్చేస్తారులే, ప్రభాస్ అన్నాడు వచ్చేస్తారు, మెయిన్ ప్రభాస్ అన్నాడు వచ్చేస్తారులే అనుకుంటున్నారు ఏమో మరి. వచ్చేస్తారు. 5 ఏళ్ళు రాసుకున్నాడు మా స్టోరీ. 5 ఏళ్ళు రాసుకున్నాడు. ఆ ప్రీలుడ్ లో చెప్పాడు చూసావా, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. 3 ప్రపంచాలు ఉంటాయి. నాకు అప్పుడు అంత అర్థం కాలే. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాట్ ఇస్ వాట్ 3 ప్రపంచాలు అని చెప్పి. కట్ చేస్తే ఆ బుజ్జి భైరవ చూసావా, అందులో ప్రభాస్ అంటాడు 1000 యూనిట్స్ ఇస్తావా ఇవ్వు అంటే, నాకు అది వచ్చిన తర్వాత వెంటనే డైరెక్ట్ కాంప్లెక్స్ కి వెళ్తున్నాడు. ఏంటి కాంప్లెక్స్ అంటున్నాడు ఏంట్రా బాబు అనుకున్నాను. ఈయనేమో ఎక్స్ప్లెయిన్ చేశాడు 3 ప్రపంచాలు ఉంటాయి, ఏన్షియంట్, ప్రెసెంట్, తర్వాత ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లో ఏ వెపన్స్ యూజ్ చేయొచ్చు ఏంటి. సో ఆ రకంగా మేము డిజైన్ చేసుకున్నాం. అదే ఎక్కువ మాట్లాడలేదు కాంప్లెక్స్ లో, అది దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు. చెప్పలేదు. థర్డ్ పాయింట్ కోసం ఎక్కువ చెప్పలేదు. మనకి ఎక్కువ చూపించింది ఆ కాంప్లెక్స్ ఫ్యూచరిస్టిక్ ది ఫస్ట్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మూవీ కాబట్టి అందులోని మన ఏమంటారు పురాణాలు పురాణాలను ఇతిహాసాలు టచ్ ఉంది కాబట్టి. టచ్ చేసి తీసుకొచ్చాడు కాబట్టి చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. హిట్ కూడా అవుతుంది. చూడడం అయితే వస్తారా కలెక్షన్స్ అదంతా. టాక్ ఏంటన్నదే మెయిన్. ఫ్రాంక్ గా చెప్పనా, టికెట్ సాహో సినిమా 300 టికెట్ 300-400 పెడితే కలెక్షన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఫ్రాంక్ గా చెప్పాలంటే అంతే. టాక్ రావాలి మంచిగా, మనకి టాక్ రావాలి. కలెక్షన్ ఎలాగో వచ్చేస్తాయి. సినిమా అదిరిపోయిందని రావాలి అంతే. ఇంకేం చెప్పాలరా జగ్గా చెప్పు. చెప్పడానికి అయితే ఏం లేదు, సినిమా కోసం వెయిటింగ్, ఆ వరల్డ్ లోకి వెళ్దాం అంతే. అశ్వత్థామకి కలికి ఎందుకు ఫైట్ అవుతుందా? కలికి కాదు మనోడు, సారీ భైరవ. భైరవ. అరే మనోడు విను మనోడు అసలు ఎవరికి సంబంధం లేనోడు రా. బుజ్జి భైరవ చూస్తే నీకు అర్థం అవుతుంది యాక్చువల్లీ అది. he only works for bounties. అవును అంతే. ఆ వర్క్ లోనే 5 స్టార్ బౌంటీ
దీపికా పడుకొని పట్టుకోమని నీకు ఆ బౌంటీ వస్తుంది. దీపికా పడుకొని సేవియర్ అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ కి బిలీవ్ చేస్తున్నాడు అంటే దీపిక పడుకునే స్టమక్ లో కలికి ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ కాపాడాలి, కలికి ఉద్భవించాలి, పుట్టాలి. సో అందుకని మన అశ్వత్థామకి మనోడికి ఫైట్. అదే చెప్పాను కదా ఇందాక, చచ్చిపోతే మళ్ళీ సేమ్ అలాగా వద్దా? ఓకే ఓకే మాయ బాగుంది ఇక్కడ దాకా. ఓకే చాలా బాగుంది. నిజంగా బాగుంది. ఏంటారు క్రియేటివిటీని తప్పేస్తున్నారు మీరు. అరే నువ్వు చెప్పింది తీస్తే థియేటర్ బయటకు వచ్చి ఈ సీన్ ప్రతి మైండ్ పాపం లోపల అమ్మ బాబోయ్ మామూలు లేదు అక్కడ అంటాడు. ఓకే ఓకే ఫైనల్ గా అయితే ఒకటే మాట, TFI బాగుండాలి, డబ్బాగా బాగుండాలి, కలికి మంచి సినిమా, సూపర్ గా ఆడాలి సినిమా. మనం ఎలా గుడిసిపోయినా మాకు పర్లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. డబ్బా కనెక్ట్. డబ్బా కనెక్ట్.